హాయ్ మామ విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ గారు హీరోగా, అనస్వర రాజన్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీని సౌందర్య రజనీకాంత్ గారు ప్రొడ్యూస్ చేశారు. నిన్నే రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూసాను మామ. చూసాక నాకెలా అనిపించింది అంటే ఓకే. సరదాగా ఒకసారి చూసేయొచ్చు అని అనిపించింది మామ. స్టార్ట్ చేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు అలా గడిసిపోయింది నాకు. బేసిక్‌గా మనం ఒక మూవీని ఒక టికెట్ తీసి ఒకే టికెట్ మీద 2 సినిమాలు అనే మాట వినే ఉంటాం, చూసే ఉంటాం. బట్ ఇక్కడ డిఫరెంట్ మామ. ఒక్క టికెట్ మీద 3 స్టోరీస్ అన్నట్టు ఉంటది. కానీ బావుంది. అలా సరదాగా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నా ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక ప్రేమ కథ అందరికి గుర్తుండాలి అంటే అది క్లాసిక్ అయితేనే గుర్తుంటది మామ. అదే ఈ మూవీ విషయానికొస్తే ఇలాంటి మూవీస్ వస్తాయి. అప్పటికి చూస్తాం. కొన్ని మంచి సీన్స్‌లో ఎంజాయ్ చేస్తాం. మంచి కామెడీ వచ్చినప్పుడు నవ్వుతాం. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతాం. బట్ ఓవరాల్ ప్రొడక్ట్ చూడడం పూర్తయ్యేసరికి బయటికొచ్చాక ఒక గంట పూర్తయ్యాక ఒక సినిమా చూసాం అనే విషయమే మర్చిపోతాం. మళ్ళీ ఆ సినిమా పోస్టర్ చూసినప్పుడో, లేక టీవీలో ఆ సినిమా తాలూకా పాటొచ్చినప్పుడో, అరెరే! మంచి సినిమా కదా! అప్పుడు చూసాం కదా! అని గుర్తు తెచ్చుకునే టైప్ సినిమా మామ ఈ మూవీ. ఆ లిస్ట్ మూవీల్లోకెళ్తది. ఏ మూవీ అయినా ఒక లవ్ స్టోరీ వర్క్ అవ్వాలి అంటే, ఆ లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ గట్టిగా వర్క్ అవ్వాలి మామ. ఇక్కడ అది పర్ఫెక్ట్‌గా జరిగింది. కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. చాలా సేపు నవ్వుకున్నాను నేను. అండ్ లీడ్ పెయిర్ ఉన్న సీన్స్ అలా చూస్తున్నప్పుడు బావుంది మామ. నా పెదాల మీద నవ్వుని ఉంచారాళ్ళు. మెయిన్‌గా హీరో పెర్ఫార్మెన్స్‌కి ప్రతి కుర్రాడు కనెక్ట్ అవుతాడని చెప్పొచ్చు. ఇక ఆ సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే సత్య, మోనిష పెళ్లి చూపుల కోసం ఒక కాఫీ షాప్‌లో కలుస్తారు. అక్కడ ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళ పాస్ట్ లైఫ్‌లో ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోయిన వాళ్ళ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేద్దామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే మెయిన్ లీడ్ పెర్ఫార్మెన్స్ మామ గట్టి వర్కౌట్ అయింది. మిగతా యాక్టర్స్ కూడా బానే చేశారు. అండ్ నెక్స్ట్ డైలాగ్స్ చాలా బాగున్నాయి మామ వినడానికి. విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపించాయి. మ్యూజిక్ పాటలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గానీ, బీజీఎం నాకు సినిమా ఫీల్‌కి తగ్గట్టు బావుంది అని అనిపించింది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ కూడా బావుంది మామ. కామెడీ కొన్ని చోట్ల మంచిగా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన ప్రతి చోట గట్టిగా నవ్వుకున్నాను నేనైతే. ఇక డైరెక్టర్ గారు ఏం చెప్పాలనుకున్నారో అది బానే చెప్పారని చెప్పొచ్చు. ఇక మైనస్‌ల విషయానికొస్తే ఎక్సెప్ట్ ఆ ఇంటర్వెల్ పాయింట్ తప్పితే సినిమా కొత్తగా ఏమి అనిపించదు మామ. ఎన్నో సార్లు, ఎన్నో సినిమాలు చూసేసిన ఫీల్ అయితే కలుగుతది మనకి. సినిమా కూడా చాలా స్లోగా వెళ్తుంది. ఇక హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అయితే నాకు చాలా బోర్ కొట్టించింది మామ. పాటలు నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమా కూడా చాలా లెంతీగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్కువ సేపు అవుతున్న ఫీలింగ్ కూడా కలిగింది మామ నాకు. సినిమా చూస్తున్నంత సేపు బానే ఉన్నా, కంప్లీట్ ఫీల్ అయితే కలగలేదు మామ. ఏదో చూసాం చూసాం అనుకునే సినిమాలా అనిపించింది నాకు. ఇక ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటంటే, సరదాగా కాసేపు కూర్చొని, నవ్వుకొని చూసే సినిమా అని మాత్రం చెప్తాను. టైం ఉంటే మీ టైంని సినిమాకివ్వండి అని మాత్రం అడగగలను మామ. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే, ఉండి ఉండనట్టు ఉండే సినిమా అని అంటాను మామ. ఇక నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.